వాలంటీర్లని ఒకప్పుడు మనము ఎంత ప్రేమతో చూసాం తెలుసా? ఎందుకంటే వాళ్ళు 5,000 రూపాయల గౌరవ వేతనంతో ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఒక కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములయ్యారు. అందువల్ల ప్రజాసేవ జరుగుతోంది. ప్రజలకు ఇంటి వద్దకే పాలన సమకూరిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి మనము వాళ్ళను ఒక యోధులుగా చూసాం. కానీ ఎంత 420 గాళ్ళయ్యా మీరు! మీకు 5,000కి 5,000 ఇస్తామని చెప్పంగానే జగన్మోహన్ రెడ్డిని వదిలి మళ్ళా 420 పార్టీ దగ్గరికి వెళ్ళారు కదయ్యా. మీరు 420లు కాదా? మీరు అన్నం పెట్టిన చేతిని కరవడానికి ప్రయత్నించలేదా? సిగ్గుపడండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆత్మను ఒక్కసారి అవలోకనం చేసుకోండి. ఏమి చేశారు మీరు? ఇప్పుడు బొచ్చెలు పట్టుకొని రోడ్ల మీద అడుక్కుంటున్నారా? చంద్రబాబు నాయుడు వేస్తాడా మీకు బిచ్చం? మీకు అది ఉద్యోగం లాగా కాదు, మీకు అది ఒక సోషల్ సర్వీస్ లాగా ఇచ్చారు. మీరు ఆ పనిలోన ఎంతటి ఉన్నతిని పొందుతారంటే, యూ విల్ కమ్ టు నో ఆల్ ద అఫీషియల్స్, యూ విల్ కమ్ టు నో రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్. మీరు ఒక సంఘ సంస్కర్తలుగా రూపొందే పరిక్రమణ అది మీకు కల్పిస్తుందని మేమందరూ నమ్మాము. ఎందుకంటే దానివల్లనే ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఒక సెక్యూరిటీ ఉండేది. ఏ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎప్పటికప్పుడు మీరు వాళ్ళను మంచిగా చూసుకుంటూ ప్రతి నెల 1వ తారీఖు ఎర్లీ మార్నింగే వాళ్ళ చేతికి రావాల్సిన డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పి మీ ముఖాల మీద గాంట్రించి ఉమ్మినా మీరు వాళ్ళ సంకనే నాకుతున్నారు. ఎందుకంటే తన్నేవాడుంటేనే కదా ఎవరికైనా భయము, భక్తి. జగన్ మిమ్మల్ని ఒక తమ్ముళ్ళలాగా, ఒక కొడుకుల్లాగా, ఒక మనిషిలాగా, తన ఇంటి మనుషుల్లాగా మిమ్మల్ని ప్రేమించాడు. అది మీకు అర్థం కావట్లేదురా. ప్రజాసేవరా అది, ప్రజాసేవ. మీకు 10,000 కావాలనుకుంటే వెళ్ళిపోమని ఎప్పుడో చెప్పాడు కదా ఉద్యోగాలను వదిలి. మిమ్మల్ని ఏమి ఉండమన్నాడా? మీరు ప్రలోభాలకు గురి అయి వాళ్ళతో తిట్లు పడరాని మాటలు రే. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎంత పెద్ద మాటలు అన్నాడో మీకు అర్థం కావట్లేదురా. ఆడపిల్లను తాడ్చే పని చేశారు మీరు అని మిమ్మల్ని సభాముఖంగా తిట్టాడురా. మీరు క్రిమినల్స్ అని తిట్టాడురా. మీరు పనికి మాలిన నా డాష్లని తిట్టాడురా. అయినే వాళ్ళ దగ్గరికే పోతారా? ఎందుకంటే కుక్క బిట్స్కెట్లేశారా మీకు. మిమ్మల్ని ఎక్కడ ఏ టైంలో ఎలా వాడుకోవాలో అలా వాడుకొని రోడ్డు పక్కల విసిరేశారా. బొచ్చలు పట్టుకొని అడుక్కోండిరా రే 420s. మీరు పచ్చి 420s రా. అన్నం పెట్టిన చేతినే మీరు నరకడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అనుభవించండి.